వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు. భారత బ్యాటర్లలో ఓ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. అదే ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. 1-2 డాట్ బాల్స్ పడగానే భారత బ్యాటర్లు సహనాన్ని కోల్పోతున్నారు. మూడో బాల్కు ఖచ్చితంగా బౌండరీనో సిక్సరో బాదాలనే ఆత్రంలో వికెట్ పారేసుకున్నారు. భారత ఇన్నింగ్స్ మొత్తం ఇదే జరిగింది. ముందుగా క్రీజులో కుదురుకోవాలనుకున్న బేసిక్ సెన్సే ఏ ఒక్కరిలో కనిపించలేదు. స్ట్రైక్ రొటేట్ అవుతుంటే ఒత్తిడి కొంచెం తగ్గుతుంది, కానీ భారత బ్యాటర్లు దీనిపై దృష్టి పెట్టలేదు. ప్రతి బంతిని బాదడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇలా జరగడం చాలా కష్టం. సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ మధ్యలో చెత్త బంతులపై ఎదురుదాడి చేసుంటే బాగుండేది, కానీ భారత బ్యాటర్లు అలా చేయలేదు. వాస్తవానికి ప్రోటీస్ జట్టు తమ బ్యాటింగ్ అప్పుడు ఇదే చేసింది. ఆరంభంలోనే 3 వికెట్లు టపటపామని పడిపోవడంతో బ్రేవిస్ మిల్లర్ చేసింది ఇదే. నెమ్మదిగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చెత్త బాల్స్ను ఉతికారేశారు. దీంతో ఏ 100-120 పరుగులో చేస్తుందనుకున్న సౌత్ ఆఫ్రికా ఏకంగా 9కి పైగా రన్ రేట్ సాధించింది. కానీ మన వైపు ఓ పక్క వికెట్లు పడుతున్నా ఒక్కరు కూడా క్రీజులో కుదురుకుందామని ఆలోచించలేదు. అయితే సిక్సర్ లేకపోతే అవుట్ అన్నట్లు వ్యవహరించారు. ఇదే భారత్ కుంపముంచింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వ్యూహాత్మకంగా ఓ వైపు నుంచి స్పిన్నర్లు, మరోవైపు నుంచి పేసర్లతో అటాక్ చేస్తున్న భారత బ్యాటర్లు మొండిగా ముందుకెళ్లారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇదే తీరును జింబాబ్వే, విండీస్ మ్యాచ్ల్లో కొనసాగిస్తే టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలవాలన్న కల సాకారం కాకపోవచ్చు. కాబట్టి భారత బ్యాటర్లు సౌత్ ఆఫ్రికా మ్యాచ్తో గుణపాఠం నేర్చుకుంటే మంచిదన్నది అభిమానులందరి అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, దాదాపు అన్ని టీంల స్పిన్నర్లు మన బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటే మన స్పిన్నర్లు మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు బౌలింగ్కి దిగుతుంటే ప్రత్యర్థి బ్యాటర్లకు పండగేనన్నట్టుగా మారింది. మరి ఎందుకో మన స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఫాస్ట్ బౌలింగ్ కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టే ఉంటుంది. ఎంతసేపు బంతి ఎంత వేగంగా వేశామా అనే చూస్తున్నారు మనోళ్ళు. దీంతో వద్దన్న పరుగులు వస్తున్నాయి వాళ్లకు. అదే ప్రత్యర్థులు మాత్రం ఫాస్ట్ బౌలింగ్ వేరియేషన్స్ను చూపిస్తూ మన వాళ్ళను బోల్తా కొట్టిస్తున్నారు. ఆదివారం మ్యాచ్నే తీసుకుంటే ఎంగిడి ఫస్ట్ బాల్ 140 కిలోమీటర్ల వేగంతో వేశాడు. ఆ తర్వాత మిగిలిన బాల్స్లో ఒక్కటి కూడా 120 కిలోమీటర్లు దాటలేదు. దీంతో బాల్ను అంచనా వేయలేక మన బ్యాటర్లు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. సఫారీలే కాదు, మిగిలిన జట్టు కూడా ఫాస్ట్ బౌలింగ్లో వైవిధ్యం కోసం ప్రయత్నిస్తుంటే మన వాళ్ళు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. దీంతో బూమ్రా వంటి వాళ్ళను కూడా ఉతికారేస్తున్నారు.